నాకు సాయంత్రం కళ్యాణ వల్ల నా మీద ట్రిప్కి నా కూతురు కూడా ఈ పక్కనే ఉందా? నేను చూస్తాను. మీకు ఎట్లుంది ఇప్పుడు? డాక్టర్లు వెరీ గుడ్. వెంకటేశ్వర స్వామి వాళ్ళ ల్యాబ్స్ తెచ్చింది నాకు అర్థమైంది. తొక్కేసేస్తున్నారు వాళ్ళు. ఏం చేసేదాన్ని పోలీసులు కూడా ఏం చేసేదాన్ని. అదేమా, పోలీసులు 10 మంది ఉంటుంది, ఇలా 5,000 మంది. నువ్వు ఎన్నిసార్లు వచ్చావు ఇక్కడికి? డైలీ వస్తాను సార్. ఎన్ని సంవత్సరాలు వచ్చావు? ప్రతి సూది వస్తా ఉంటాం సార్. నడుచుకుని వచ్చేది మేము 5వ తారీఖు నుంచి నడుచుకుని వచ్చేది 400 మంది నడుచుకుని. ఎప్పుడు ఏకాదశిగా వస్తావా? ఏకాదశి అప్పుడు కొండపైన ఉన్నప్పుడు ఏమి ఇబ్బందులు లేవా? పైన పెట్టేయండి సార్. ఇక్కడ చికెన్ పెట్టదని సార్. అయితుందో కాదని చాలా మంది పెట్టుకుంటారు. నాకు అర్థమైంది. మన పైన పెట్టేయండి. 4 దినాలకు టికెట్ లేండి. ఆడే ఉంటాం బస్ నేను కింద మాత్రం దయచేసి చేపిస్తాను. ధైర్యం కూడా నేను చేపిస్తాను. రేపే దర్శనం చేపిస్తాను. మనిషికి ఒక నా కూతురు కూడా చాలా నేను చూస్తాను, నేను చేపిస్తాను. మళ్ళా ట్రీట్మెంట్ కావాలని మళ్ళీ దర్శనం అయినా కూడా మళ్ళీ వచ్చి చేపిస్తాను. ధైర్యం దయచేసి కింద మాత్రం వస్తారు. నేను ఈసారి నుంచి అక్కడి నుంచి పెడతాను. పైన పెట్టిందా 5 రోజుల కింద ఈ రోజు నుంచి ఇంకా అక్కడి నుంచి పెట్టిస్తాను. నాకు రోజు పెట్టిన చూసుకోండి, సరేనా? ధైర్యం కూడా డాక్టర్ అంబులెన్స్లు కూడా రాలేదు సార్. అంబులెన్స్లు కూడా రాలేదు. సరిగా రాలా. అంబులెన్స్లు కూడా రాలేదు. ఆటోలో మాట్లాడుకుని వచ్చారు. ఆటోలో వచ్చారు. ఆటోలో వచ్చేసి ఇన్సూరెన్స్లో వాళ్ళు చేసేస్తారు. డాక్టర్లు మాత్రం వాడతారు. లేకపోతే